వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పంలో భగవద్గీత యొక్క సారాంశం ప్రజలు తెలుసుకోవాలన్న ధోరణిలో ప్రజలు మెలగాలని కోరుతూ గీతా జయంతి సందర్భంగా భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తూ విజేతలకు బహుమతులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సుజ్ఞానానంద ఆశ్రమంలో డిసెంబర్ 1వ తేదీన గీతా జయంతి సందర్భంగా తత్వ విధానంద శిష్యులు ప్రజ్ఞానంద సరస్వతి మాట్లాడుతూ భగవద్గీత జయంతి సందర్భంగా నిర్వహించే శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీల వివరాలను తెలిపారు. సనాతన ధర్మమైనటువంటి ఆ ధర్మాన్నంతటిని కూడా చిన్నపిల్లల నుండి కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావాలు పెంపొందించాలనేటువంటి భావన చేత ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆ భావన కలిగించాలని వాళ్ళల్లో ఈ పోటీ తత్వాన్ని పెట్టేదాని వల్లనైనా సరే వాళ్ళు భగవద్గీతను నేర్చుకొని భగవద్గీతను జీర్ణించుకొని భగవద్గీత తత్వాన్ని పట్టించుకోవాలి అనేటువంటి దృష్టితో మనం ఇక్కడ భగవద్గీత పైన కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నాం. అది మనం గీతా జయంతి సందర్భంగా డిసెంబర్ 1వ తారీఖు వస్తుంది. ఆ ఆ భగవద్గీతను ఏమి వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్నారో దాన్ని వాళ్ళు చెప్పడంలో వాళ్ళు పాల్గొనవచ్చు. దీనిపైన కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని, ఆ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని మా యొక్క ఆకాంక్ష. ఆ ప్రకారంగానే గురువులు చెప్పారు. దాన్ని అంతటినీ కూడా మీ అందరికీ తెలియజేయాలనే దృష్టితో మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిశారు మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి. ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ దేవరింటి శ్రీనివాసులు, టీడీపీ జిల్లా జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు, మేకలరెడ్డి శేఖర్, బీసీ జనరల్ సెక్రటరీ రెడ్డి శేఖర్ నాయుడు అనంతరం మంత్రిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చంను అందించారు. మదనపల్లి నియోజకవర్గ పార్టీ స్థితిగతులపై మంత్రికి వివరించారు. 15వ తారీఖులో జరిగినటువంటి సిఐఏ సమ్మిట్లో పెట్టుబడులన్నీ కూడా ఈరోజు దాదాపుగా 13 లక్షల కోట్లకు పైన పెట్టుబడులు అన్నీ కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ లోకేష్ బాబు గారు వారిద్దరు కృషి వలన ఈరోజు పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఒక నమ్మకంతో ఏదైతే ఈ ఇద్దరి వలన మాకు పారిశ్రామికవేత్తలకు వారి అనుభవంతో యొక్క చంద్రబాబు నాయుడు గారి అనుభవము, లోకేష్ బాబు గారి కృషి వలన ఈరోజు పెట్టుబడులన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుమతులన్నీ కూడా సులభంగా వస్తూ ఉన్నాయి. సింగిల్ విండో విధానంలో ఈరోజు పరిశ్రమలు కూడా మాకు ఎక్కడ తిరగకుండా, ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా కూడా రావడం జరుగుతుందని చెప్పి వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గూగుల్ వచ్చిన తర్వాత ఏదైతే అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇటు ఆంధ్రాలో కూడా ఎక్కడైతే అనుమతులు అన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా పరిశ్రమలు పెట్టడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఏరియాలో ఇంటి దొంగలు రెచ్చిపోయారు. 1 కోటి రూపాయల విలువగల కాపర్ వైర్, ఇనుప సామాగ్రి చోరీ చేశారు. సింగరేణి ఏరియా వర్క్షాప్ కేటీకే 5 ఇంక్లైన్, కేటీకే OC2 1000 క్వార్టర్స్ ప్రాంతాల్లో చోరీ జరిగింది. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న ఇంటి దొంగల పరదం పట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్లో పోలీసు బందోబస్తు మధ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ సమక్షంలో 408 ఇళ్లకు డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక జరిగింది. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ. బ్లాక్ పి జీలో 7వ నెంబర్ ప్లాట్ అలాట్మెంట్ అయింది. 7 సార్ పి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో 7వ నెంబర్ రాయండి. సిపిఎం మరి నాయకులు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నాయి. ఏ ఫేస్ కూడా తెలియదు. పేదవాళ్లే కావాలని ఒక సంకల్పంతో ఈ రోజు 1కి 4 సార్లు జిల్లా కలెక్టర్ గారు వెరిఫై చేసి చివరికి రాత్రి 2 గంటల వరకు కూడా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు గారి సూచన మేరకు మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలీ ప్రసాద్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరియు మండల కాంగ్రెస్ అట్లాగే టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల మన ప్రీతం నాయకులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి క్యాంప్ ఆఫీసులో ఆయన సూచన మేరకు ఈరోజు ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం మనందరికీ అట్లాగే మన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పండగ వాతావరణం. అట్లాగే ఇందిరాగాంధీ గారు ఆ రోజు చేసిన సేవలు వాటిని ఆదర్శంగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ముందుకు పోతుందని చెప్పేసి మనందరికీ తెలుసు. కాబట్టి ఇందిరాగాంధీ గారు ఆ రోజు గరీబ్ హఠావో నిదానాన్ని తీసుకొచ్చి ప్రజలకు అన్ని రాష్ట్రాలకు దేశ ప్రధానిగా సేవలందించిన మహనీయురాలు ఇందిరాగాంధీ. మరియు ఆ రోజు తొలి మహిళా ప్రధానిగా సేవలు అందించి మహిళలకే ఆదర్శంగా నిలిచి మహిళలు కూడా రాజకీయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పుల లోపల మహిళలు కూడా రాణించబడుతుందని ఆమె ఆ రోజుల్లో అందరికీ ఆదర్శంగా మహిళలకు నిలిచింది. కాబట్టి మహిళలు కూడా ఆ రోజు మన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మహిళా సోదరిమణులు ఈ రోజుల్లో రాజకీయంగా ముందుకు అడుగులేస్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే మహిళలు పూజిస్తారో అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు సముచిత గౌరవాన్ని ఇస్తూ రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా సగం వాటా ఇస్తూ మన కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అట్లాగే రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా వారికి మహిళలను గౌరవించి వారికి కూడా సగం సీట్లు కేటాయించి పార్టీ పరంగా. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జిల్లా సాధన కోసం పోరాడుతున్న కుల సంఘాలు అన్ని వర్గాల వారు ఆదోని జిల్లా కోసం పోరాడాలని గుడిసే కృష్ణమ్మ తెలిపారు. ప్రజలు ఎమిగినూరు మరియు ఆలూరు, పత్తికొండ ప్రజలు కలిసికట్టుగా ఏకమై ఆదోని జిల్లా కోసం పోరాడాలన్నారు. నేను కూడా జిల్లా కోసం మన వంతు సహకారం చేస్తానన్నారు. అందరూ కలిసికట్టుగా పోరాడితేనే జిల్లా వస్తుందని తెలిపారు. అది లోటే అనిపిస్తుందేమో, తప్పుగా అనుకోవద్దండి. దీనికి ప్రజలు తోడవ్వాలి. ప్రజలు తోడైతే తప్ప, ప్రజా ఉద్యమం వస్తే తప్ప మనం ఆదోనిని జిల్లాగా తీసుకోలేమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. 2014-18 మధ్యలో నేను చాలా సార్లు అధికారుల దగ్గర పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి ఒకటే చెప్పాడు,
అమ్మ రాయలసీమ ఎందుకు వెనుకబడి ఉందనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాయలసీమలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏమి కావాలన్నా జస్ట్ నాయకుల దగ్గరికి పోతారు, ఒకసారి చెప్తారు, రెండోసారి చెప్తారు, మూడోసారి వదిలిపెడతారు. కానీ అదే కోస్తాంధ్ర మిగతా ఏరియాలో అయితే నాయకులను తరిమి కొడతారు ప్రజలు, అప్పుడే వాళ్ళ అభివృద్ధిని సాధిస్తారు. కానీ రాయలసీమలోని ప్రజలు ఎందుకు ఇంత వెనుకబాటు తరంగా ఉన్నారని చెప్పి ఒక అధికారి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను మీడియా ముఖంగా ప్రజలకు, ఆదోని ప్రజలే కాకుండా ఎమ్మెనూరు ప్రజలకు, అదేవిధంగా ఆలూరు ప్రజలకు, మంత్రాలయం ప్రజలకు, పత్తికొండ ప్రజలకు, ఎందుకంటే మనం ఇవన్నీ ఈ నియోజకవర్గాలన్నీ కలిపి ఒక జిల్లాగా అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ నేను అప్పీల్ చేసి చిత్తూరు జిల్లా కుప్పం చేరుకున్న నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్సీ కంచర్ల నారా భువనేశ్వరి. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. యూనివర్సిటీలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ దొరస్వామి, రిజిస్టర్ కిరణ్ కుమార్ మరియు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కురబలకోట రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ట్రైన్లో నుంచి దిగుతున్న వృద్ధ మహిళ గంగులమ్మ రైలు కింద పడి కాలు విరిగింది. కుటుంబీకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి గంగులమ్మ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈస్ట్ బాపట్ల రైతు సేవా కేంద్రం నందు స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్లతో కలిసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 2వ విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన కూరగాయలను, వ్యవసాయ పనిముట్లను ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. అట్లాగే మనం సొంత విత్తనాలు కనుక వాడుకుంటే వాటికి రెసిస్టెన్స్ ఉంటుంది, ప్లస్ చీడపీడలు కూడా తగ్గిపోతుంది. మరి ఎందుకంటే దీంట్లో పురుగు మందులు స్ప్రే చేయం కాబట్టి పశువుల అనుసంధానం చేయడం వల్ల మనం గోమూత్రం, గోవు కాడని వాటినన్నింటినీ కూడా మనం వీటిలో ఉపయోగించుకుంటాం. దీంట్లో పురుగు మందులు పొందుగా కషాయాలన్నీ తయారు చేసి సూక్ష్మజీవులు మొత్తం డెవలప్ అన్ని కలిపి చేయాలా? అవును సార్, ఖాళీగా ఉన్నప్పుడు అన్ని 20 రకాలు పశువులకు రాత్రి ఎండాకాలం అవుతుంటే యూటిలైజ్ చేసుకుంటున్నాం. రసాయనిక ఎరువులు పూర్తిగా గుర్తున్నా ఉంటుంది. మా సైడు కోల్పోతుంది ప్రతి రైతు మేపేవాడు. చక్క బండి వెనకాల నడుచుకుంటూ వచ్చేది, రైతు నడుచుకుంటూ నడిచేది. మా రైతులు ఎరువులు 3-5 ఎకరాలు 10 బాపట్ల జిల్లా విద్యా రంగంలోనూ సామాజికంగా చేసిన సేవను గుర్తించి అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య విశాఖపట్నం వారు స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డును ప్రదానం చేశారని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎనకొల్లు పోలీసురావు తెలిపారు.
విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశంసా పత్రం, మెమోంటో, గోల్డ్ మెడల్ అందించారన్నారు. మండలంలోని ప్రముఖులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డుని ప్రదానం చేశారు. చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవార్డుని మరి గత విద్యా సంస్థల్లోనూ సామాజిక సేవలోనూ చేస్తున్న సేవను గుర్తించి ఒక మెమోంటోను వాళ్ళు బహుకరించారు. అలాగే ఒక ప్రశంసా పత్రాన్ని వాళ్ళు ఇవ్వటము, దానితో పాటుగా ఒక మెడల్ కూడా వారు బహుకరించారు. ఈ సందర్భంగా మరి వారు మాకు ఇచ్చిన ఈ మరి ప్రత్యేకంగా మెమోంటోను, మెడల్ను, ప్రశంసా పత్రాన్ని వారు అందించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగుల్లోని భారత్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన రెడ్డి ఎదుట తెలుగు తమ్ముళ్ల గొడవ చేశారు. వెంటనే మంత్రి జోక్యం చేసుకుని పట్టు వదలని తెలుగు తమ్ముళ్లు అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మల్లికార్జున నాయుడును స్టేజ్ నుంచి దింపేయడంతో గొడవ సద్దుమణిగింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ ప్రోగ్రాం చేసినా ప్రతిసారి ఇదే తంతు జరగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రోగ్రామ్ జరిగినప్పుడు మీరందరూ కోఆపరేట్ చేయాలి. మీరు కోఆపరేట్ చేయకపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి పోవాలి అందరూ. అక్కడ కూర్చున్న రైతులు ఉన్నారు, అక్కడ చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడికి పోను, సాయంత్రం ఎంత టైం అయినా ఇక్కడే ఉంటాను. కింది నుంచి ఎవరే కానీ బొగ్గేలు కానీ శాల్వాలు ఉక్కు మనిషి, దేశ సమైక్యత పితామహుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ కొనియాడారు. కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ పార్వతీపురం నిర్వహించిన సర్దార్ 150 ఐక్యత పాదయాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి హాజరయ్యారు. ముందుగా వేలాదిగా తరలివచ్చిన యువత, పోలీసులు, అధికారులు, పౌరులు, విద్యార్థులు ఇందులో భాగస్వామ్యంపై దేశ సమైక్యతను చాటే నినాదాలు చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ, హిందూ, హిమాచల, యమునా, గంగ, ఉచ్చల, జలధి, తరంగ. ప్రమాణము చేస్తున్నాను. నా చేతిలో తయారు చేయబడిన వస్తువులను మేరకు నా దేశానికి సేవ చేయాలని నేను నిశ్చయించుకున్నాను. ఆత్మనిర్భర్ భారత్కు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చూప్ల దుర్గా ప్రసాద్ శాస్త్రి తెలిపిన వివరణ మేరకు బ్రాహ్మణ సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మం వెల్ఫేర్ క్రెడిట్ సొసైటీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ క్రెడిట్ సొసైటీ ద్వారా సభ్యత్వం పొందిన వారికి గ్రూప్ లోన్లు, మహిళలకు ప్రత్యేక రుణాలు, పురోహితుల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం లభిస్తాయి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు గల వారు ఈ సభ్యత్వం తీసుకోవచ్చు. ఏదైనా అప్రతీక్షిత సంఘటన జరిగినప్పుడు సభ్యులకు ఇన్సూరెన్స్ కవరేజ్ కింద 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. సభ్యత్వ రుసుము 600 రూపాయలు మాత్రమే కాగా ఇది లైఫ్ టైం సభ్యత్వంగా కొనసాగుతుందని అన్నారు. సమస్యలు లేదా వివరాల కోసం చివుకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి నంబరుకు సంప్రదించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా ప్రసాద్ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, బాపట్ల.
బ్రాహ్మణ సోదరీమణులకు ముఖ్య విజ్ఞప్తి. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ మెంబర్షిప్లు సభ్యత్వాలు ప్రారంభమైనాయి. ఈ సభ్యత్వం తీసుకోవటం వల్ల మన క్రెడిట్ సొసైటీకి సంబంధించి గ్రూపు లోన్లు కానీ, మహిళలకు కానీ, పురోహితులకు కానీ మనకి లోన్స్ వస్తాయి. అదేవిధంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు ఎవరైనా సరే మన బ్రాహ్మణ సోదరులు సోదరీమణులు ఈ మెంబర్షిప్ తీసుకుంటే రిస్క్ కవరేజ్ కింద ఏవైనా అనుకోని కారణాల వల్ల ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక 50,000 రూపాయలు మనకి వర్తిస్తుంది. ఇది ఒక్కసారి మనం 600 రూపాయలు మనం కట్టి మెంబర్షిప్ తీసుకుంటే ఇది లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి వర్తిస్తాయి. విజయనగరం జిల్లా మెంట్యాడ జక్కువ PACSలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు మాట్లాడుతూ ధాన్యం అమ్మకంలో దళారులను ఆశ్రయించవద్దని అన్నారు. 24 గంటల్లో ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో జమవుతాయని పేర్కొన్నారు. 80 కేజీల కన్నా అదనంగా మిల్లర్లు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ అరుణకుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో PACS అధ్యక్షులు గొర్లె ముసలినాయుడు, ఆర్మేపల్లి సత్యం, ఏవో గోకుల కృష్ణ నాయకులు, అప్పలనాయుడు, అప్పారావు, కంచు వెంకటి రమణ, అల్లు జగన్నాథం, PACS సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లేకుండా వరి కోతలు అయిపోయిన వెంటనే నూర్పులు ప్రారంభిస్తారు. మళ్ళీ నిల్వ పంపించాలి. పండగ ముందే రైతులందరూ కూడా డబ్బులు అందాలనే ఉద్దేశంతో ముందు చూపుగా అందరినీ అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఈరోజు మెంటాడలో 10 జక్కువలో కూడా ఇప్పుడే ఓపెన్ చేశారు. 48 గంటల్లో డబ్బులు అకౌంట్లో పడాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అయితే రైతులందరూ కూడా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వాలి. అలాగే ధాన్యం పండించిన ధాన్యం ఇన్ టైంలో పంపించాలి. మళ్ళీ డబ్బులు వచ్చే కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి కన్సర్న్ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారు అంతా కూర్చోబెట్టి అన్ని రకాలుగా కింద సంవత్సరమే రైతులకు ఇప్పుడే చెప్పారు PACS అధ్యక్షులు, ధాన్యం వాళ్ళుగా రక్షిట్ కొట్టిన వెంటనే ఇచ్చిన తర్వాత గంటన్నరలోనే ఆయన డబ్బులు పడిపోయింది. బయట మార్కెట్లో అమ్మేశారు మీరు అనేది నమోదు చేసుకుంటే మీ రికార్డు మీద ఎవరో కొట్టకుండా ఉంటదన్నమాట. లేదంటే మీరు అది నమోదు చేయకపోతే మీ రికార్డు మీద ఇంకెవరో కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటి చూసుకోండి. అదేవిధంగా కంపల్సరిగా GPS వెహికల్ ఉండాలి. GPS 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బాపట్ల శాఖ గ్రంథాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి AVP స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు P. సత్యవతి, తెలుగు ఉపాధ్యాయురాలు M. దుర్గా, భవానీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సత్యవతి మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె జీవితం, దేశ సేవాభావం, ధైర్య సాహసాలను వివరిస్తూ బాలికలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దుర్గా మాట్లాడుతూ విద్యారంగంలో రాణించడానికి గ్రంథాలయాలు కీలకంగా ఉంటాయన్నారు. బాలికలు ఆరోగ్య నియమాలను పాటించి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కుటుంబానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అధికారి A. శివాజీ గణేశన్ పర్యవేక్షించారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇందిరాగాంధీ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆమె చాలా ధైర్యం గల మహిళ. మరి ప్రధానమంత్రి చేయాలి అంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి. అలాగే ఆమె పరిపాలనలో దేశంలో చాలా రకాలైన పథకాలు అనేవి అమల్లోకి వచ్చినాయి. ఆమె
చాలా అసలు మగవాళ్ళు కూడా అంత బాగా పనిచేయరు అనమాట, అంత ధైర్యంగా ఉంటారు. ఆమె ఎవరి కూతురు? ఇందిరాగాంధీ ఎవరి కూతురు? మొన్నే మనం చిల్డ్రన్స్ డే జరుపుకున్నాం కదా, జవహర్లాల్ నెహ్రూ ముద్దు బిడ్డ ఆమె ఇందిరాగాంధీ నెహ్రూ కూతురు. తెలీదా మీకు ఎవరికి? నెహ్రూ కూతురు. అలాగే ఆమె మన దేశాన్ని చాలా సంవత్సరాలు ప్రధానమంత్రిగా 2-3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నది. మహిళలంటే మీరు పెద్ద అయితే మహిళలు అవుతారు. మీడియా రంగంలో నానాటికి సంభవిస్తున్న ఆధునిక నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని పత్రికలు, ఛానళ్లు, జర్నలిజం విలువలు పెంపొందించాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైనది ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట నూతన కమిటీ సభ్యులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట నూతన కమిటీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వేనారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ ప్రెస్ క్లబ్ కు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.